నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సభ. డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను అందజేసిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నుండి భారీగా తరలి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు. నారాయణ ప్రీమియం లీగ్ లో భాగంగా స్థానిక యానాం బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఘనంగా జరిగిన క్రీడా సమ్మేళనం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా సభకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై 1477 డ్వాక్రా సంఘాలకు 10,75,26,037 రూపాయల చెక్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముందుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుయల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపూడి శివనారాయణ, సీనియర్ నాయకులు దున్న జనార్దన్ రావు, పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల జిల్లా పరిషత్ సభ్యులు కిషోర్, శ్రీనివాసరాజు, గుడిపూడి శ్రీమన్నారాయణ, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి నాగరాజు, బళ్ల సంధ్యారాణి, ఇతర ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీరు ఇంటి దగ్గర కూర్చున్నా మీ డబ్బులు మీకు పడిపోతాయి, కానీ 4 మాటలు చెప్పాలి, మీ స్పందన చూడాలని. నేను ముందు చెప్పాను, ఈ రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు నాయుడు టైంలోని అవే డబ్బులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలోని అదే బడ్జెట్. మరి ఈయన విజయం సాధించి 151 సీట్లతో ఈ యొక్క రాష్ట్ర యొక్క పరిపాలన ఆయన జీవనారం సొసైటీ అధ్యక్షులు బెండా వెంకట గారి మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మహిళల్ని అన్ని విధాలు ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళని పూర్తి స్థాయిలో సమాజంలో మరి ఒక అగ్రగమ్య స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చి చూడండి. మీ జీవితాల్లో, పేదవాడి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఆర్థికంగా కానీ, మీ అందరికీ సామాజికంగా కానీ, మీ అందరినీ కూడా బలోపేతం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో మీ అందరి కోసం పనిచేస్తున్నాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మారో తెలుసా? మహిళల్ని నమ్మాడు. మీ అందరినీ కూడా ఎందుకో తెలుసా? ఒక అమ్మఒడి ఇస్తే తల్లికి ఇచ్చాడు, మహిళకి ఇచ్చాడు. ఒక చేయూత ఎవరికి ఇచ్చారు? ఒక అక్కకి ఇచ్చాడు. ఆసరా ఎవరికి ఇచ్చారు? అక్క చెల్లెమ్మలకి ఇచ్చాడు. 0 వడ్డీ ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చాడు. ఇంటి స్థలాలు ఎవరికి ఇచ్చాడు? మీ పేరున ఇచ్చాడు. ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మహిళకి ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది, కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుంది, కుటుంబానికి మేలు చేస్తుందని చెప్పి ఇవాళ మహిళ పేరుని ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరు నమ్మారో తెలుసా? అది కూడా మిమ్మల్ని నమ్మాడు. మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏదైతే చేస్తున్నారో, మహిళకి చేసిన మేలు మర్చిపోదు. రేపు తనకు ఉపయోగపడినప్పుడు ఆ మహిళ తనకి అండగా ఉంటుందని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కాబట్టి ప్రతి పథకం, అది కాపు నేస్తం అవ్వచ్చు, ఇంకో నేస్తం అవ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, మీ అందరికీ కూడా మహిళల పేరుని ఇవాళ వేస్తూ మహిళల్ని నమ్మాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. మరింత మరి మీ అందరు
గత నెల 29న ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ నవోదయ విద్యాలయ యానాం ఆర్ట్ టీచర్ శ్రీ పొడగంటి వెంకటేశ్వర్లను మరియు విద్యార్థులు దుర్గేష్, సతీష్ కుమార్లను విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు సన్మానించి అభినందించారు. ప్రధాని మోడీ స్వయంగా తమ విద్యార్థులతో మాట్లాడి వారు ప్రదర్శించిన కల్చరల్ అండ్ హెరిటేజ్ చిత్రాలను, ఏటి కొప్పాక లక్క బొమ్మలను తిలకించి అభినందించడం విద్యాలయ కీర్తిని మరింత ఇనుమడింపచేసిందని ప్రిన్సిపల్ అన్నారు. ఇందుకోసం ముందు నెలలో జరిగిన ఆర్ట్ అండ్ కల్చర్ వర్క్ షాప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేశారు. విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్కే బేగం, సీనియర్ అధ్యాపకులు శ్రీ ఆర్ సాంబశివరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మన విద్యార్థులు చాలా అదృష్టవంతులు. వాళ్ళు మాస్టర్ దుర్గేష్, వారికి బొకే మరియు సర్టిఫికెట్ బ్యాగ్ వారు అందజేసినటువంటి వాటిని గౌరవ ప్రధానాచార్యులు వారు వారికి అందజేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్. మనమందరం కూడా సంతోషపడి రేపటి రోజున మీ అందరూ కూడా స్టేజ్కి రావాలి. కమిటీ వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి లేరా? ప్రతిభా సాయి, అన్విత, బలభద్రుడు అన్విత, కలివెల మీనాక్షి. ఏం చప్పట్లు ఆగిపోయినారా? చిత్తూరు శ్రీ విద్య, దగ్గర నుంచి తీసిన ఒక పేరెంట్స్ వచ్చారు. సతీష్ వాడు మొదటి ఫాదర్ వచ్చారు. ఇప్పుడు వచ్చారు. పెడతాం సతీష్ సరే సరిపో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుండి ఏలూరులో సిద్ధం సభకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్సు యాత్రగా వెళ్లేందుకు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి సుమారుగా 100 బస్సులలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమంటూ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి సిద్ధం సభకు వేలాదిగా తరలి వెళ్లి ఎన్నికలకు నాడు సిద్ధం నేడు సిద్ధమని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సభను విజయవంతం చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్న కోసం ఎల్లప్పుడూ సిద్ధం, నాడు సిద్ధం, నేడు సిద్ధం. జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పిల్లి సూర్యప్రకాష్ గారు, జై జగన్, పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం, నాడు సిద్ధం, నేడు సిద్ధం, ప్రకాష్ గారి నాయకత్వం, పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం. సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవని ఎన్నికలు వెళ్ళబోతున్నాం. మా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు
సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం, పిల్లి సూర్యప్రకాష్ గారి పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 2019కి ముందు అప్పటికి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో 2019 తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చారో 95% హామీలని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఈ ప్రభుత్వం పరిపాలన ముగించుకుని 58 నెలలు పూర్తిగా వచ్చింది. అంటే 4 సంవత్సరాల 8 నెలలు. మరొక 2 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమం పేరుతో ఏలూరులో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ, మరీ ముఖ్యంగా ఈ 58 పరిపాలనకు దిక్సూచిగా ఉన్నటువంటి, అంటే వారధిలా ఉన్నటువంటి, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపు 7,000 మందిని, అంటే దాదాపు 95 బస్సులు ఏర్పాటు చేయడం, 7,000 మందిని తీసుకువెళ్ళడం, ఆ కార్యక్రమంలో భాగస్వామిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సూచనలు సలహాలు తీసుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనే సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. మల్లడి కృష్ణారావు సారథ్యంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు ఎన్జీఓసీ గేట్ ఆవరణలో మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లడి కృష్ణారావు ప్రసంగాన్ని వక్రీకరిస్తూ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్పై సవాల్ విసిరారంటూ వచ్చిన వార్త వాస్తవం కాదని తెలిపారు. మల్లడి కృష్ణారావు సారథ్యంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు ఎన్జీఓసీ గేట్ ఆవరణలో మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారంపై ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మల్లాడి కృష్ణారావు ప్రసంగాన్ని వక్రీకరిస్తూ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్పై సవాల్ విసిరారంటూ వచ్చిన వార్త వాస్తవం కాదని తెలిపారు. ఆ సవాల్ కులంలో కొంతమంది ఆకతాయిలు యానాం ఆర్ఈఓ ఆఫీసు ముందు కొంతమందిని వెంటబెట్టుకుని ఎన్జీఓసీ నష్టపరిహారంపై మల్లాడి కృష్ణారావుని నిందిస్తూ సవాల్ చేసిన కారణంగా వారి వెనకుండి నడిపిస్తున్నటువంటి యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని ఉద్దేశించినవని, 2021 సంవత్సరంలో మల్లాడి కృష్ణారావు పోటీ చేసి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివో అని సవాల్ విసిరారే తప్ప పొన్నాడ సతీష్ కుమార్ని ఉద్దేశించి సవాల్ చేయలేదని, దయచేసి మత్స్యకార సోదరులందరూ వాస్తవాలను గ్రహించాలని యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం తెలిపారు. యానాం మత్స్యకార సోదరులకు మరియు ఆంధ్ర గ్రామాల్లో అనేటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా యానాం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న అనగా 2/2/2024 తారీఖున మన ప్రీతం నాయకులు మల్లాడి కృష్ణారావు గారి సారథ్యంలో యానాం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఓఎన్జీసీ నష్టపరిహారం మీద నిరసన తెలియజేయాలని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఆ కార్యక్రమంలో మన నాయకులు మల్లాడి కృష్ణారావు గారి ప్రసంగంలో మరి టీవీ నైన్లో వచ్చినటువంటి వార్త ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారిని సవాల్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి చూపించారు. మరి అది వాస్తవాలు కాదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, మరి 31/1/2024 తేదీన మన కులంలో ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు కొంతమందిని వెంట వేసుకుని
ఓఎన్జీసీ నష్టపరిహారంపై మన యానం ఆర్యో ఆఫీస్ ముందు మల్లాడి కృష్ణారావు గారిని నిందిస్తూ ఆయనపై సవాల్ చేస్తూ కొన్ని ఆయన మీద అబండాలు వేసినటువంటి దాని మీద వారిని వెనుకుండి నడిపిస్తున్నటువంటి యానం ఎమ్మెల్యే అశోక్ కుమార్ గారిని సవాల్ చేస్తూ మరి 2021లో నేను అంటే మల్లాడి కృష్ణారావు గారు పోటీ చేసినట్టయితే ఈ అశోక్ ఎక్కడుండేవాడని చెప్పేసి ఆయన సవాల్ చేయడం జరిగింది. అంతే తప్ప కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని ఎంత మాత్రం ఆయన సవాల్ చేయలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ వాస్తవాల్ని గ్రహించాలని చెప్పేసి మత్స్యకార సోదరులందరికీ తెలియజేసుకుంటూ TV9 వారికి తెలియజేసేది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి మా నాయకుడిని తక్కువ చేసి చూపించడం తగదని చెప్పేసి మరి ఎలాంటి వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రకటించే విధంగా మీరు చేయొద్దు. వాస్తవాలు ఏంటో ముందైనా ప్రకటించమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి ఏలూరు బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళుతున్న వైసీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు దెందులూరు సహారా గ్రౌండ్లో జరగనున్న సిద్ధం బహిరంగ సభకు హాజరు కానున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి ఏలూరి బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళుతున్న వైసీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు దెందులూరు సహారా గ్రౌండ్లో జరగనున్న సిద్ధం బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మేము సిద్ధమంటూ ముమ్మిడివరం నుండి వేలాదిగా అభిమానులు తరలి వెళ్లారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. యానం నియోజకవర్గంలో మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో భేటీ అయి వినతిపత్రం అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిహారానికి సంబంధించి ఎన్జీఓసీ చమురు సంస్థ ఎదురుగా యానం మత్స్యకారులు చేసిన ధర్నాకు అంశాలను ఎన్జీఓసీ ఈడీ రత్నేష్ కుమార్ కు ఇచ్చిన వినతిపత్రం తదితర అంశాలపై సీఎంకు వివరించిన మల్లాడి యానం ప్రజలకు అలాగే ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఓఎన్జీసీకి ఎదురుగా ఫిషర్మెన్ కాంపన్సేషన్ గురించి 5,462 మందికి 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్న డబ్బు ఇవ్వడంలో ఇటు ప్రభుత్వం సైడ్ కానీ అలాగే ఓఎన్జీసీ సైడ్ కానీ చాలా లేట్ అయ్యింది. ఆ అన్ని విషయాలు మీకు నిన్న డీటెయిల్గా చెప్పుకున్నాను. నిన్న మీటింగ్ అయిన తర్వాత నిన్న రాత్రి 9 గంటలకి ఈడీ గారిని ఒక లెటర్ ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా మీరు కొర్రీల మీద కొర్రీలు కాకుండా ఒక 3-4 డేస్ లోపే ఈ డబ్బుని పాండిచ్చేరి గవర్నమెంట్కి ఏసీలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. అక్కడి నుంచే ఈడీ గారితో కూడా ఇక్కడ ఉండే మినిస్టర్ కానీ సెక్రటరీ తోటి మాట్లాడి మళ్ళా రాత్రి నేను బయలుదేరి ఈరోజు పాండిచ్చేరి రావడం, ఆ పాండిచ్చేరికి వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ నేను మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత సీఎం గారి చేత యానం ఈ ఇష్యూ మీద మిగతా ఇష్యూలు కూడా ఉన్నాయి, దాని మీద మీటింగ్కి ఈవేళ సాటర్డే అయినా కానీ సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ నేను ఫిషరీస్ సెక్రటరీ డైరెక్టర్ తోటి వారి విధంగా ఫర్దర్గా ఎటువంటి కేసెస్ కూడా ఇంకా మేము లిస్టులు పంపమని చెప్పేసి ఆ కమిట్మెంటు, అలాగే 5,462 పేర్లు ఇందులో ఏదన్నా కేసు కానీ తగ్గితే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం, వెనక్కి కట్టేస్తామని చెప్పేసి లెటర్ని ఈవేళ సీఎం గారి చేతుల మీదుగా నేను తీసుకుని ఫిషరీ డైరెక్టర్ గారి లెటరు సైన్ చేసి అప్రూవ్ చేసి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈడీ గారికి అలాగే అడ్మినిస్ట్రేటర్ గారికి అందరికీ పంపించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారిని అలాగే ఓఎన్జీసీ ఈడీ గారిని కూడా ముందు జీవో వచ్చే వరకు కూడా మేము ఇవ్వమన్న దాన్ని ఈ విధంగా నిన్న వెళ్ళి కన్విన్స్ చేయడం, ఈ అనేకమైన సార్లు కన్విన్స్ చేసి చెప్పడం వల్ల ఫైనల్గా ఒప్పుకున్నారు. మరలా ఓఎన్జీసీ వారు ఈవేళ మీరు ఒప్పుకున్న విధంగా ఈ లెటర్ పంపించున్నాం,
ఫర్దర్గా మళ్ళీ ఫైనాన్స్లో కొరేసానో ఇంకోటో వేయకుండా మీరు చెప్పిన విధంగా 2 days ఆర్ మ్యాక్సిమం 3 days బుధవారం లోపు మా గవర్నమెంట్కి ఇస్తానని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు. ఆ విధంగా డబ్బుల్ని మా గవర్నమెంట్కి వేసినట్టయితే 14వ తారీఖుకి ముఖ్యమంత్రి గారు అలాగే మినిస్టర్, సెక్రటరీ, డైరెక్టర్ అందరూ వచ్చి యానంలో ఈ 5,462 మందికి మీరు డబ్బులు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి ఓఎన్జీసీ వారిని అలాగే సీఎంని, ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. మరొకసారి యానం ప్రజల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాళ్లెం పీహెచ్సిలో కడలి రాంపండు ఆధ్వర్యంలో డాక్టర్ సౌజన్యని సన్మానించిన ప్రముఖులు. జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాళ్లెం పీహెచ్సిలో కడలి రాంపండు ఆధ్వర్యంలో డాక్టర్ సౌజన్యని సన్మానించిన ప్రముఖులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనం శ్రీనివాస్, చిన్న డాక్టర్ ఎరంశెట్టి రామరాజు కాపు, డాక్టర్ శ్రావణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని ఆమెను సన్మానించారు. చాలా బాగా నిర్వర్తిస్తుంటారు అన్ని మందులు. అలాగే ఇక్కడ మరి ఇంకొక కొత్త పరిచయం ఒక పిఎండిగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సెల్బాగ్ సెంటర్లో క్లినిక్ పెట్టుకుని కొన్ని వర్క్లు చూశాను. అయితే కుదరలేదు. ఈరోజు అవగాహన కనీసం విశేషణ కూడా లేకుండా అయిపోయింది ఈ రోజు అనుకుంటూ నేను వెళ్ళటం జరిగింది. కాస్త కూస్తో తెలిసిన వ్యక్తులుగా ఉన్నాము, కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసే కార్యక్రమాల్లాగా ఉన్నాం. ఎందుకంటే ఇందాక చెప్పిన అందరూ పాజిటివ్, నెగిటివ్ చెప్పినా నెగిటివ్ కూడా ఉంటాయి. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్స్ మీద తిరగబడిన అనేక కార్యక్రమాలు అవి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి సహజంగా. అంటే డాక్టర్ గారి గురించి నాకు తెలియదని చెప్పను, అంటే బయట అంత అలా చెప్పుకుంటున్నారేమో అని నేను వినలేదు దానికి. కానీ నాకు స్వానుభవం ఏంటంటే నేను డైరెక్ట్గా వచ్చాను, మెడికల్ సర్టిఫికేట్ కావాలని అడిగాను. మీరు ఎవరో ఏంటి అని అడగలేదు. కాకపోతే నాకు ఆ సర్టిఫికేట్ మా మహిళా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా అవన్నీ మానుకొని నన్ను గుర్తించి సన్మానించడానికి వచ్చిన రామరాజు గారికి, డాక్టర్ చిన్న గారికి, సాక్షి రెడ్డి గారికి, రాంపండు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, శ్రావణి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కాకినాడలో జరుగుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల సాధికార సమావేశానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మురమళ్ల కార్యాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు అధ్యక్షతన మాలల సాధికార సమావేశానికి వెళుతున్న ర్యాలీని ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, బీరా సత్యకుమారి, సాకా సీతాదేవి, మిమ్మితి చిరంజీవి, గొల్లపల్లి గోపి, బొంతు శ్రీరాములు, జనపెల్లి సోమన్న, బీరా అంబేద్కర్, మాదే యోగేశ్వరి, గడ్డెం శ్రీను, నక్క రామకృష్ణ, భగవాన్ దాస్, మెళ్లం సత్యనారాయణ, గుర్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం నుండి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. తాళ్లరేవు మండల పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సుంకరపాళెం చేరుకుని అక్కడ నుండి ముమ్మిడివరం మీదుగా సభకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ మాట్లాడుతూ 30 బస్సులు, కార్లలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, మాజీ ఇండియన్ కల్చరల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సలాది రామన్న నాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, మాజీ ఇండియన్ కల్చరల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సలాది రామన్న నాయుడు హర్షం వ్యక్తం చేశారు. యానం ద్రాక్షారామన్ రోడ్లో గల సలాది గార్డెన్స్లో వారు మీడియాతో మాట్లాడారు. దేశానికి ఎన్నో సేవలు అందించిన ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశం లాల్ కృష్ణ అద్వానీ గారికి మన ప్రభుత్వంలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి, ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఆయన సుమారు రాజ్యసభ మెంబర్గా 4 సార్లు పనిచేశారు. 7 సార్లు ఎంపీగా ఆయన గాంధీనగర్ గుజరాత్లో ఆయన నెగ్గడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తి భారతదేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో రథయాత్ర కూడా చేపట్టి రామాలయ నిర్మాణానికి కూడా ఆయన తోడ్పడ్డాడు. నిజంగా ఆయన గర్వించదగ్గ విషయం. ఆయన గుర్తుగా ఈరోజు ఆయనకి భారతరత్న అవార్డు వచ్చింది. ఆయన మరలా నిలబడవచ్చు, కానీ అక్కడ పరిమితి బీజేపీ వారు 75 సంవత్సరాల పరిమితి పెట్టుకున్న సందర్భంగా ఆయన పోటీ చేయకుండా ఆయన ఆ విధంగానే ఉండిపోయాడు. ఈరోజు ఆయనకి మంచి గుర్తింపు లభించింది. భారతరత్న అవార్డు రావడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. చాలా సంతోషం. నమస్కారం. నేను, నా పేరు సలాది రామన్ నాయుడు, ఎక్స్ ఎన్ఆర్ఈ మనిషిని. ఇతర దేశాల్లో కూడా చాలా కాలం నుంచి ఉండి అనేక రకాల సేవలు చేసిన వాడిని. ఈ రోజున లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న బిరుదు ఇచ్చారని తెలిసి చాలా ఆనందం కలిగింది. అదేవిధంగా వారు చేసిన సేవలను పొగుడుతూ భారత ప్రభుత్వం ఈ బిరుదు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాళ్లరేవు మండలం నుండి ఏలూరు, దెందులూరులో జరిగిన సిద్ధం భారీ బహిరంగ సభకు అభిమానులు భారీగా మండల పార్టీ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో బస్సులలో స్వచ్ఛందంగా ముమ్మిడివరం మీదుగా సభకు వెళ్లారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ మాట్లాడుతూ 24 బస్సులు, కార్లలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగి స్టాల్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి చెందిన వారికి పట్టాలను కేటాయించడంపై స్థానికులు చేపట్టిన ఆందోళన, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తాళ్లరేవు మండలం చొల్లంగి స్టాల్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి చెందిన వారికి పట్టాలను కేటాయించడంపై స్థానికులు చేపట్టిన ఆందోళన, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా స్థానిక నాయకుల సహకారంతో కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి కట్ట త్రిమూర్తులు, ఎం దేవానందం, బి రమణ, పి లోవా, పి చిన్నబాబు, పి శ్రీను, కె పెద్దబాబు, బి పండు, డి గంగాధర్, టి సతీబాబు తదితరులున్నారు. తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి సొల్లంగిలో ఉన్నటువంటి భూములను సొల్లంగి వారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. లేని పక్షంలో మాత్రం మేము గట్టిగా ఆందోళన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఏదైతే స్థానిక భూమి ఉందో ఆ స్థానిక భూమిని
కాకినాడ రూరల్ నుంచి విడుదల చేసి ఈ సొల్లంగిలో ఉన్నటువంటి పట్టాదారులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ ప్రీమియం లీగ్లో భాగంగా స్థానిక యానాం బాలయోగి క్రీడా ప్రాంగణంలో శనివారం క్రీడా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో అమలాపురం జోన్ నుండి రాజోలు, మండపేట, రావులపాలెం, రామచంద్రాపురం, యానాం నారాయణ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేష అతిథులుగా యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, విద్యాశాఖ ఆర్జీడీ శ్రీమతి నాగమణి, ప్రాంతీయ విద్యాశాఖాధికారి ప్రవీణ్ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా అమలాపురం జోన్ నారాయణ పాఠశాలల ఏజీఎం శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శంకరమూర్తి పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని స్వామి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Hello, led by the captain. Here, and I want to say that I was just moved by the discipline of the students, because when there is such a great event at some place, usually there will be lot of rehearsals, but here when I see, because we always conduct Republic Day or August 15th celebrations or November 1st celebrations in this same area. Madam, Subhadra Madam, and all coordinators, principals. My sincere thanks to all of you, because you conducting a wonderful event with discipline, and all students. మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈవినింగ్ వరకు జరిగే స్పోర్ట్స్లో స్పోర్టివ్గా తీసుకోండి, అందరూ స్పోర్టివ్గా తీసుకోండి. అక్కడ ఉన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సభ. డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను అందజేసిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నుండి భారీగా తరలి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు. నారాయణ ప్రీమియం లీగ్లో భాగంగా స్థానిక యానాం బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఘనంగా జరిగిన క్రీడా సమ్మేళనం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.